ఈ రోజు మన పక్కన అయితే రైతన్న సురేష్ అన్న అయితే ఉన్నారు. మరి అన్నతో మాట్లాడి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఖైరతాబాద్ ప్రచారంలో కొన్ని మాటలు ఏవైతే మాట్లాడారో, ఏవైతే ప్రజలకి ఆయన ఒక వార్నింగ్ అనుకోవచ్చానా, లేకపోతే ప్రజలకు ఒక ముందు జాగ్రత్త అని చెప్పారో తెలియదు. మరి ఆ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే మీరు ఓటు వేయకపోతే మీకు వచ్చే పథకాలు ఇవన్నీ కూడా స్టాప్ చేస్తానని కూడా ఆయన మాట్లాడారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు ప్రజలు? అంటే ఓట్లు వేస్తేనో పథకాలు వస్తాయి, ఓట్లు లేకపోతే రావు. మరి నీకు ఓట్లు వేసి అధికారంకి ఇచ్చిన ఈ తెలంగాణ ప్రజలకి నువ్వు చేసింది ఏంది? పంగనామాలు తప్పితే. ఈ రాష్ట్రంలో 20 నెలల కాలంలో నేను నమ్మి ఓటేసిన రైతుల పరిస్థితి ఏంటంటే 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి నీకు ఓటేసి గెలిపించినప్పుడు నువ్వు రైతు భరోసా ఇవ్వలేకపోయినావు, కాలం నీళ్ళు అయిపోయినావు, కరెంట్ ఇవ్వలేకపోయినావు, లాస్ట్కి పండించిన పంట వడ్లను కొనలేకపోయినావు, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకురు. మరి నీకు ఓట్లేసింది రైతులే కదా. ఇక రాష్ట్రంలో అందరు నీకు ఓటేసి రాజ్యాధికారం కల్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఒక పెద్దన్న పాత్ర వహించాల్సింది పోయి ఒక పెద్ద దిక్కు నడిచిపోయి నీకు రేషన్ కార్డు కట్ అయితే మీకు అది రాదు, మీకు ఇది రాదు, మీకు 6 కిలోలు బియ్యం పోతాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేది. ఒక ముఖ్యమంత్రి వస్తే అభివృద్ధి ఫలాల గురించి చెప్పాలా, నేను ఇంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పాలా. ఏం చేయలేని చాతకాని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక ఇలాంటి మాటలు తప్పితే ఏమొస్తాయి? పథకాలు బంద్ అవుతాయని చెప్తున్నా ఈ దద్దమ్మ ఈసీ అర్జెంటుగా చర్య తీసుకొని ఈయన్ని ప్రచారం బంద్ పెట్టాల్సింది. ఎందుకంటే ఆ రోత మాటలు, ఎందుకంటే చదువుకునే పిల్లలకి ఏంటంటే ఇలా ఇండియా వరల్డ్ కప్ ఎవరు కొట్టిరంటే ఎవరికైనా తెలుసు కెప్టెన్ ఎవరంటే. గతంలో కపిల్ దేవ్ తర్వాతకి మహేంద్ర సింగ్ ధోని 2007 2011 నోటి వాక్యం మీద చెప్పొచ్చు. ఈ చాదగాలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఏం మాట్లాడుతుండు? అజారుద్దీన్ కప్పు కొట్టిండు, నేను బౌలింగ్ చేసిన, ఆయన బ్యాటింగ్ ఆడిండు, అలా నవీన్ యాదవ్ అవుట్ అయ్యిండు. ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం ఈ క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి లాస్ట్కి డక్అవుట్ చేస్తారు ఈ నవీన్ యాదవ్ అని ఆయన భాషలో చెప్తున్నా. ఓకే అన్న, మరి రేపు జూబ్లీహిల్స్ లో ఎలా ఉండిపోతుంది అనుకోవచ్చు? అంటే నవీన్ యాదవ్ గారు ఏవైతే ఆయన కూడా చెప్పారు, నేను ఒకవేళ వస్తే మీ లీడర్లు గల్లీలు కూడా దాటరని కూడా మాట్లాడారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నవీన్ యాదవ్ గల్లీ దాటాలా, నవీన్ యాదవ్ ఇంటి ముందు నుంచి పోవాలా, నవీన్ యాదవ్ యాడికి పోవాలనేది జనం నిర్ణయిస్తారు. మీరు రౌడీలు రాజ్యం వెళ్ళాలంటే కాంగ్రెస్కి, మీకు ఈ రాక్షస పాలన పోవాలంటే కేసీఆర్ లాంటి సుభిక్షమైన సర్కారు రావాలంటే దానికి నాందైనా గతంలో మీరు 2023 ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ గారికి ఓటేసి గెలిపించుకురు. ఈ రాక్షసుడు రాజ్యం పోవాలంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నుంచే మీరు పట్టం కట్టాలంటే జూబ్లీహిల్స్ కారు గుర్తు ఓటేస్తే ఖచ్చితంగా రేపు రామరాజ్యం లాంటి కేసీఆర్ రాజ్యం రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.